ఈ రోజు ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని అందించిన పరమ గురువులందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు అమావాస్య సందర్భంగా చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాం మాస్టర్స్. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. మాస్టర్స్, మనం ప్రతిరోజు కూడా చిరాకు అంటే వినాశక జ్వాల అనే పుస్తకం పైన సత్సంగాలు నడుపుకోవడం జరుగుతుంది మాస్టర్స్. అందులో భాగంగానే మనం ఈరోజు కూడా కోపం గురించి కొంత నాలెడ్జ్ని స్వీకరిద్దాం మాస్టర్స్. కోపము ఒక ప్రవాహం, ఒక శక్తి లాంటిది. మనుషులందరిలోనూ కోపం ఉంటుంది, ఇది సహజమే. కానీ అది మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నదే మన జీవితాన్ని, దాని దిశను నిర్దేశిస్తుంది. ప్రతి ఒక్కరికి కోపం అనేది ఒక అసాధారణమైన భావన మాస్టర్స్. కానీ ఈ భావనను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము అనేదే ఒక ఇంపార్టెంట్. అది మనం కోపానికి బానిసలు అవుతున్నామా, లేక దాని ప్రభావాన్ని పరిష్కరించగలుగుతున్నామా అన్న విషయంలో తేడాను తీసుకొని వస్తుంది కోపం అనేది. కోపాన్ని తప్పు అని కాకుండా ఒక సంకేతం లాగా చూడాలి. అది మనలో ఏ విధంగా తలెత్తుతుందో అని చెప్పేది, అది కేవలం ఒక ఆత్మ సంకేతం మాత్రమే. కోపం అనేది మనిషిలో దాగి ఉన్న ఒక అగ్ని. అది నిప్పు కణికలాగా మన లోపలే ఉంటుంది. అది ఏ టైంలో ప్రకోపిస్తుందో, ఎంత తీవ్రతతో ప్రకోపిస్తుందో అనేది మనకి అక్కడ జరిగే సంఘటనను బట్టి, గత జన్మ కానీ ఈ జన్మలో కానీ వాటి యొక్క సంస్కారాలను బట్టి ఆధారపడి ఉంటుంది మిస్టర్స్. కోపం అంటే తప్పు కాదు, అది మన శరీరంలో మరియు మనసులో పుట్టే ఒక శక్తి. కానీ ఆ శక్తి చేత మనం ఏం చేస్తున్నాము అన్నదే నిజమైన ప్రశ్న. మనలో ప్రతి ఒక్కరిలో కోపం ఉంటుంది, ఇది సహజమైన ఒక భావన. మనకి ఏదైనా అన్యాయం జరిగింది అనిపించినప్పుడు, మన మాట వినిపించుకోకపోయినప్పుడు, లేదా మన విలువలను ఎవరైనా దోచుకున్నప్పుడు, మన ప్రేమను తిరస్కరించినప్పుడు మన లోపల ఒక వేడి అనేది పుడుతుంది, ఒక ప్రకంపన అనేది పుడుతుంది, ఒక నిరసన అనేది ఉప్పొంగుతుంది మాస్టర్స్. దానినే మనం కోపంగా పరిగణిస్తున్నాము. మనం పెట్టుకున్న పేరే కోపం అని. యాక్చువల్గా అది ఒక శక్తి. కానీ కోపం నిజంగా, కోపం అంటే ఏంటో మనకు తెలుసా? కోపం అనేది మనకు తెలియకుండానే మన లోపల ఎదిగే ఒక సంకేతం, ఒక శక్తి, ఒక జ్వాల, ఒక అగ్ని పర్వతం. మన భయాలు, మన పాత గాయాలు, మన అణిచివేత, అంటే మనం అణిచివేతకు గురై ఉంటాం కదా మాస్టర్స్. అది మనకు ఎదురైన న్యాయ అన్యాయాల బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా, ఇవన్నీ కూడా మన లోపల కోపానికి గురయ్యేటట్లుగా ఒక శక్తిని ప్రకోపించేటట్టు చేస్తాయి. కాబట్టి కోపం అనేది మనకు చెప్పే శరీరం, మనసు, ఆత్మ యొక్క సంకేతాలు. అది చెడ్డది కాదు, సార్థకంగా మారాల్సిన ఒక శక్తి. మనం ఈ కోపాన్ని ఎలా చూస్తున్నాము అంటే, కొందరు దాన్ని నిగ్రహించుకోకుండా బయటకు చూపిస్తారు. అంటే గొడవలు పడడము, ఎదుటి వ్యక్తికి మనసుకి గాయం చేయడము, లేదా వాళ్ళ నాశనాన్ని కోరుకోవటము, ఇటువంటివి. మరికొందరు దాన్ని నెమ్మదిగా లోపలే నిగ్రహించి ఉంచుతారు. ఊపిరాడని బాధగా, మౌనంగా,
మరియు ఆరోగ్య సమస్యలుగా అది ఇంకొక రూపంలో బయటకు వస్తుంది, సప్రెస్ చేసుకోవటం వలన. మరికొందరు దానిని అర్థం చేసుకొని మార్పు కోసం ఉపయోగిస్తారు ఆ శక్తిని ఒక దీపంలాగా ప్రజ్వలించేటట్లుగా మారుస్తారు. ఒక నిశ్చలమైన ప్రశ్న ఏంటంటే, కోపము నన్ను నియంత్రిస్తుందా లేక నేను దాన్ని మారుస్తున్నానా? ఈ ప్రశ్నకి మనము నిజాయితీగా సమాధానం చెప్పుకున్నప్పుడే మన కోప యాత్ర ఆత్మజ్ఞాన యాత్రగా మారుతుంది. ఈరోజు మనం కోపాన్ని గుణపాఠంలాగా చూద్దాం మాస్టర్స్, శత్రువులా కాకుండా. శక్తిలాగా చూసే విధానాన్ని మన లోపల దానిని ఒక శక్తిలాగా చూద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. అదేవిధంగా ఈరోజు కోపం పైన మనకి ఇంకా కొంచెం డీప్గా డెప్త్ నాలెడ్జ్ని అందించవలసిందిగా వెంకటేశ్వరరావు సార్ గారిని కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. వెల్కమ్ సార్. సార్. నమస్తే అండి, అందరికీ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? నా వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్ సార్. పిక్చర్ పిక్చర్ కొంచెం క్లియర్గా ఉంది. చదువుకోండి, కొంచెం జరపండి, కొంచెం మిడిల్లోకి రండి. కొద్దిగా సైడ్కి ఇట్టానండి సార్ కొంచెం. ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో మొన్న సౌజన్య మేడం చెప్పారు, ఈరోజు రేఖా మేడం చెప్పారు, కోపం అనే దాన్ని మనం ఎలా అధిగమించాలి, అది మన జీవితంలో ఏ విధంగా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. పరమ గురువులు మాస్టర్ మౌర్య, మాస్టర్ జీసస్ క్రైస్ట్, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుల వారు కూడా ఈ కోపం అనే విషయం మీద మనకు చాలా విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. పత్రి సార్ కూడా కరుణ గురించి మనకు తెలియచేశారు. ఈరోజు పత్రి సార్ యొక్క సంస్మరణ దినోత్సవం. ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. చాలా గొప్ప గొప్ప మాస్టర్స్ ఈ భూమి మీద అవతరించారు. అందులో ఒక మాస్టర్ టార్కాన్ సెరాయిడ్ ఆరియన్. వారు పుట్టింది వేరే దేశంలో అయినా మన భారతదేశం యొక్క యోగ విద్యను ఆయన ఎంతో శ్రద్ధతో నేర్చుకున్నారు. అన్ని రకాల విద్యలోనూ వారు ఆరితేరి ఉన్నారు, ముఖ్యంగా సంగీతం. ఇది మాత్రమే కాదు, శంబాలా పరమ గురువుల్లో మాస్టర్ మౌర్య గారికి కనెక్షన్లో ఉండి వారి ద్వారా ఆయన నేర్చుకున్నటువంటి ఎన్నో గొప్ప విషయాలు. ఒక చిన్న బుక్, చిన్నదే కానీ అందులో చాలా ఉంది. ఇరిటేషన్ అనే ఇంగ్లీష్ బుక్ని పత్రి సార్ గారు అల్లుడైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. మనం అందరం ప్రతి ఇంటికి ఆ బుక్, దానికి సంబంధించిన జ్ఞానం అందాలి అనేది ఆయన తపన. వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మాస్టర్స్. ఈ పవర్ ఆఫ్ తపస్య అనే యూట్యూబ్ ఛానల్లో ప్రస్తుతం చిరాకు, ఇరిటేషన్, అది ఒక వినాశక జ్వాల. దీనికి ముఖ్య కారణం కోపం. ఇది రెండో పాయింట్ మాస్టర్స్. ఈ కోపాన్ని మనం ఫేస్ చేసినప్పుడు మన లైఫ్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటాం, అవి అసలు ఎందుకు వస్తాయి అనే విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. మన ఇంటికి పిలవకుండా కూడా ఎవరు రారు, చుట్టాలు ముఖ్యమైన వాళ్ళు. పిలవని పేరెంటం లాగా వచ్చేదే కోపం మాస్టర్స్. కోపం ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు వస్తుంది మాస్టర్స్? మన మాట ఎవరైనా నిర్లక్ష్యం చేసినప్పుడు మనకు కోపం వస్తుంది, అంతే కదా మాస్టర్స్? మనం ఒక పని చెప్పాం పిల్లలకి,
ఆ పిల్లలకి మనం పని చెప్పినప్పుడు ఆ పిల్లలు చేయలేదనుకోండి, కోపం వచ్చేస్తుంది. టీచర్స్ ఉన్నారు, పిల్లలు సరిగ్గా మాట వింటలేదు, కోపం వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ కోపం అనేది? ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల టన్నులు టన్నులు ఏమన్నా ఉందా బయటికి రావటానికి? మన యొక్క సహజ స్థితి ఏంటి? ఆనందంగా ఉంటాం. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు యొక్క సహజ స్థితి ఏంటి? అది సాక్షిగా చూస్తూ ఉంటుంది. అయితే ఆ చెట్టు వెళ్ళిపోయి అన్నిటినీ కదిలించి అది డిస్టర్బ్ అవ్వదు, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయదు. మనుషుల్లో ఉన్న గుణం ఏంటంటే అన్నిటినీ కెలకటం, అందరినీ కెలకటం, ఉచిత సలహాలు ఇవ్వటం. ఏం జరుగుతుంది? నేను మంచే చెప్పాను కానీ నా మాట వింటలేదు. ఎక్కడో లోపల నుంచి కోపం ఉబికి 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 వస్తూ ఉంటుంది. భార్య ఉప్పు కూరలో సరిగ్గా వేయలేదని ఒక భర్తకు కోపం వచ్చేస్తుంది. అసలు ఇవన్నీ, ఆ కోపాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి మన లోపల వేసుకున్నాం? కోపం వస్తుంది, బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? కోపం ఎక్కడి నుంచి వస్తుంది మాస్టర్స్? బయట నుంచి వస్తుందా, మన లోపల నుంచి బయటకు వస్తుందా? చెప్పండి. లోపల నుంచే సార్. యా. అంటే ఎక్కడుంది అది? బయట ఉన్న పరిస్థితిని బట్టి మన లోపల నుంచి వస్తుంది. బయట ఒక ఆహ్లాదకరమైన సంఘటన జరుగుతుంది, కోపం వస్తుందా? కాదు సార్. రాదు. అంటే ఒక సంఘటన, ఇది మంచి, ఇది చెడు అని మనం లేబులింగ్ వేసాం, స్టాంప్ కొట్టేసాం. మంచి సంఘటన అని మనం లేబులింగ్ వేసినప్పుడు మన మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అవతల వాళ్ళు ఏదో చెడ్డ పని చేస్తున్నారని మనం అనుకుంటున్నప్పుడు మన లోపల నుంచి కోపం వస్తుంది. అక్కడ మంచి చెడు అనే లేబులింగ్ ఎవరేశారు? మనమే సృష్టించాం. మనమే సృష్టించాం. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కోపం అనేది, మిమ్మల్ని ఎవరైనా ఒకళ్ళు కర్ర పెట్టి కొడుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీ లోపల ఫస్ట్ భయం వస్తుంది, నన్నెందుకు కొడుతున్నాడు అనుకుంటారు. ఒకరోజు ఉపేక్షిస్తారు, మళ్ళీ రెండో రోజు కొడుతున్నారు, అప్పుడేమనిపిస్తుంది? ఈసారి కర్రను పట్టుకుంటారు, కొట్టకుండా. అప్పుడు ఉపేక్షిస్తారు. మూడో రోజు లోపల నుంచి కోపం వస్తుంది. నాలుగో రోజు తిరిగి వాళ్ళ మీద కోప్పడతాం. కోపం ఒక్కసారిగా మన లోపల పుట్టదు. ఒక పిల్లిని నాలుగు గదుల మధ్యలో పెట్టి మనం దాన్ని బంధించినప్పుడు అది బెరుగ్గా ఉంటది. ఒక రోజు వస్తుంది, రెండో రోజు వస్తుంది, మూడో రోజు వస్తుంది, నాలుగో రోజు విజృంభించింది. అట్లాగే డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అణిచివేతకు గురి అవ్వడం వలన అణిచివేతకు గురి అవ్వడం వలన ఆ శక్తి అనేది, ఏదైనా ఎనర్జీని అణిచివేతకు గురి చేస్తే, అణిచివేతకు గురి అయినటువంటి ఆ ఎనర్జీ మీద స్ప్రింగ్ లాంటిది, దాని మీద ఒక రాయి లాంటిదో బరువు లాంటిదో పెడితే ఎప్పటికైనా సరే ఆ రాయి వర్షానికో దేనికో దానికి అది బద్దలై ఆ స్ప్రింగ్ లెగుస్తుంది. అప్పటిదాకా పెట్టిన ప్రెజరు మన లోపల కూడా అణిచివేసుకోబడినటువంటి కొన్ని భావోద్వేగాలు ఫౌంటైన్ లాగా లెగుస్తుంది. కోపం ఎలా వస్తుందో మీకు అర్థమవుతుందా? మొట్టమొదట దాన్ని మనం అణిచేస్తున్నాం, కొన్ని ఎమోషన్స్ని.
కొన్ని ఎమోషన్స్ని మనం అణిచివేసుకోవడం మూలన అణిచివేసుకోబడిన ఎమోషన్స్ లోపల 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 పొరల్లో 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 లోపలికి వెళ్ళి దాని మీద రాళ్ళు పెట్టుకుంటున్నాం. అంటే మనకి ఏవైతే కొన్ని ఇష్టమో, సపోజ్ ఒక పాప లేదా బాబు సినిమాకి వెళ్ళాలి అంటాడు, మనం వద్దు అంటాం. వాడికి ఆ సినిమా అంటే ఇష్టం లేదా ఆ హీరో అంటే ఇష్టం. మనం అణిచివేస్తున్నాం వాడి లోపల ఉన్న ఒక ఇష్టాన్ని, ఒక కోరికను మనం అణిచివేస్తున్నాం. అణిచివేయబడిన ఆ కోరిక మీద స్ప్రింగ్ మీద రాయి పెడుతున్నాం. ఏమైద్ది? పిల్లలు మన మాట వింటలేదు అని మనకు కోపం వస్తుంది కదా. ఆ కోపం పిల్లల మీద చూపించినప్పుడు పిల్లలు చిన్నపిల్లలుగా ఉంటారు, మనకు భయపడి వింటారు. మనకి సారీ మనకు భయపడి వింటారు పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. పిల్లలు వాళ్ళని మనం కోప్పడతాం, దుర్భాషలాడుతాం. పిల్లలు కావచ్చు, ఇంట్లో పనివాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా వాళ్ళు బలహీనులుగా ఉన్నంత వరకే. ఒకప్పుడు బలంగా ఉన్నవాళ్ళు బలహీనులుగా ఉన్న వాళ్ళ మీద తమ ప్రతాపాన్ని చూపిస్తారు. ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఎనర్జీ. వీళ్ళు ముసలోళ్ళు అవుతారు, వీళ్ళు పెద్దోళ్ళు అవుతారు. వీళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. వీళ్ళకి స్వేచ్ఛ ఉన్న తర్వాత వీళ్ళ మీద ఉన్నటువంటి బండరాళ్ళు పక్కకు తొలగిపోతాయి. వీళ్ళు ఏది చెయ్యాలన్నా, ఏ మాట అనాలన్నా వీళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను స్టార్టింగ్లో అణిచివేసిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేస్తారు. లా ఆఫ్ కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. అయితే ఈరోజు అనాథాశ్రమాల్లో ఉంటున్నటువంటి వృద్ధులను చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. అంతెందుకు, ఈ ఏజ్ గ్రూపులో ఇప్పుడు ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉంటున్నారు మీరు చూడండి. వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఎల్కేజీ, యూకేజీ, 10th క్లాస్ వరకు వీళ్ళు చెప్పింది వాళ్ళు వింటారు భయంతో. అణిచివేయబడటానికి గుర్తులు అవి భయం. ఎక్కడ కొడతారో, ఎక్కడ తిడతారో, ఆ భయాలన్నీ లోపల పేరుకుపోయి అది రూపాంతరం చెంది ఒకానొక సమయంలో కోపంగా బయటకు వస్తాయి. మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, కొన్ని రకాల భావోద్వేగాలు లోపల ఉండిపోయి అవి రూపాంతరం చెందుతూ ఉంటాయి కాలానుగుణంగా. వాళ్ళు 5 సంవత్సరాల పిల్లల్ని భయపెట్టినప్పుడు తల్లి తండ్రి ఎక్కడ కొడతారో అని వాళ్ళు భయాన్ని లోపల పెట్టుకుంటారు. భయం అనే ఎనర్జీ వాళ్ళ లోపల లాకర్లో ఉండిపోయింది. ఒక వాళ్ళకి 15-20 ఏళ్ళు వచ్చినాయి. అలా ఉండిపోయిన ప్రతి భయము అనేది స్వేచ్ఛను సంపాదించుకున్న తర్వాత లాకర్లోంచి పంజరంలోంచి బయటకు వచ్చిన చిలకలాగా వాళ్ళు బలవంతులైనప్పుడు వాళ్ళు విజృంభిస్తారు. ఈరోజు కుటుంబాల్లో మీరు చూస్తే కోపం సర్వనాశనం చేసేస్తుంది కుటుంబాలను. కోపంతో సూసైడ్లు చేసుకుంటున్నారు, కోపంతో మర్డర్స్ చేసుకుంటున్నారు, కోపంతో కుటుంబాల్లో విడాకులు జరిగిపోతున్నాయి, కోపంతో చాలా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. పిలవని పేరంటం లాగా వచ్చిపోతూ ఉంటుంది కోపం. దాన్ని ఎవరు పిలవవసరం లేదు, ఎందుకంటే లోపల అణిచివేయబడిన భావోద్వేగాలే రూపాంతరం చెంది మనకు నచ్చని ఏ సంఘటన జరిగినా అది లోపల నుంచి బయటికి రావడానికి చూస్తుంది. ఎనర్జీ లోపల నుంచి బయటికి రావాలని చూస్తూ ఉంటుంది ఎప్పుడు. మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, మనము మనోమయ శరీరానికి ఏవైతే దృశ్యాలు కళ్ళ ద్వారా పంపిస్తున్నామో, సలార్ సినిమా చూసే ఉంటారు చాలా మంది. నరుక్కోడాలు, కేజీఎఫ్, కాల్చుకోవడాలు, చంపుకోవడాలే.
ఎక్కడ ఏ దృశ్యం చూసినా ఆ దృశ్యాలన్నీ మన లోపలికి వెళ్ళిపోయి మన మనోమయ శరీరాన్ని డిస్టర్బ్ చేస్తాయి. మంచి సంగీతం వినండి, ఆహ్లాదం ఉంటుంది మనసుకి. ఇది సరి అయిన ఆహారం. సరికాని ఆహారం పెట్టిన శరీరానికి రోగాలు వస్తాయి. సరికాని దృశ్యాలు లోపలికి పంపిస్తున్నప్పుడు మనోమయ శరీరానికి ఆహారం ఏంటి? వినేటటువంటి మాటలు, చూసేటటువంటి దృశ్యాలు, వినేటటువంటి మాటలు. మాస్టర్స్, చూసే దృశ్యాలు, మీడియా కావచ్చు, గోల్కొండలో అన్నలు చెల్లిని హత్య, ఇది ఒకటికి 100 సార్లు వీడియోలో వేస్తా ఉన్నారు, టీవీలో వేస్తా ఉన్నారు. అది ఏమవుతుందంటే మన బాడీలో ప్రోగ్రామింగ్ చేస్తున్నారు వాళ్ళు తెలియక. ఈ విషయం మీకు అర్థమవుతుందా? జూమ్ అనేది ఒక ప్రోగ్రామ్ మనం ఈ సిస్టంలో ఎక్కించాం. ఇది ఇంకా మీకు ఈజీ భాషలో చెప్తాను. యద్భావం తద్భవతి. మీరు మనోమయ శరీరానికి ఏదైతే లోపలికి పంపిస్తున్నారో అదే మీకు చేయాలనిపిస్తుంది. అర్థం చేసుకోండి. ఒక బలహీనుడైన వ్యక్తి ఉంటాడు, ఒక హీరో 100 మందిని కొడతాడు, వీడికి వాడికిలాగా చేయాలని ఉంటుంది. ఎందుకంటే చూస్తున్నాడు కదా కళ్ళతో. అలాగే సుందరమైన దృశ్యాలు సినిమాలో కొన్ని చూస్తారు, అవి బయట ప్రయత్నం చేస్తారు చేయాలని. హీరోలాగా, హీరోయిన్ లాగా, ఒక విలన్ లాగా. మనం ఏదైతే దృశ్యాలను కంటి ద్వారా మనోమయ శరీరానికి ఆహారంగా పంపిస్తున్నామో ఆ దృశ్యాలన్నీ భావోద్వేగాలుగా మారి ఆ భావోద్వేగాలే రాను రాను అవి, మీరు చూడండి భూమి యొక్క కోర్లో లావా ఉంటుంది, అది గడ్డగట్టిపోయి రకరకాల మెటీరియల్స్ తయారవుతాయి. ఇనుము, జింకు, కార్బను, ఆ, చాలా చాలా రకాలు మీకు తెలుసు కదా. బొగ్గు అనేది సింగరేణి కాలనీలో లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని రకాల పదార్థాలు మిక్స్ అయిపోయి గడ్డగట్టిపోయి కొన్ని వేల సంవత్సరాల నుంచి అందులో ఉండిపోయినాయి. వాటిని తవ్వి యూజ్ చేసుకుంటున్నారు. మానవ దేహం కూడా ఈ ఎమోషన్స్ అన్నిటినీ ఎన్నో జన్మల నుంచి లోపల పెట్టుకొని 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 అవి రాను రాను రూపాంతరం చెందుతూ ఆ ఎనర్జీ కోపంగా మారి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం దాల్చి బయటకు వస్తూ ఉంటుంది. అందుకే మనం చూసేటటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనోమయ శరీరానికి ఆహారం. భౌతిక శరీరానికి, పంచభూతాలతో నిర్మించబడిన ఈ దేహానికి భూమి నుండి పుట్టినటువంటి ఆహారం ఆహారం అయితే, మనోమయ శరీరానికి ఏం ఆహారం పంపిస్తున్నాం మనం? సరికాని ఆహారం గనక తింటే, పాయిజన్ తిన్నాడంటే ఏమైంది బాడీకి? అట్లాగే సరికాని దృశ్యాలు మనం కళ్ళ ద్వారా లోపలికి పంపించినప్పుడు మనోమయ శరీరం దాన్ని తీసుకొని లోపల పెట్టుకొని దాన్ని ఫీల్ అవుతూ ఉంటుంది, దాన్ని అనుభూతి చెందుతూ ఉంటుంది. ఎప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటామో అవి, ధ్యానంలో కూర్చుంటే ధ్యానం ఎందుకు కుదరదో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. లోపల ఉన్నట్టు అంటే బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించిన ఎనర్జీ లోపల ఉన్న చెత్తను బయటికి పంపించేస్తూ ఉంటుంది. మనం ఏ చెత్తను పంపించాము, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా పంపించినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అవి బయటికి లెగుస్తాయి. ఒక పెద్ద గుహలోకి వెళ్తే గబ్బిలాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కొంతమంది మనుషులు లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఉన్న గబ్బిలాలన్నీ బయటకు వచ్చేస్తాయి. మనం కూడా ధ్యాన శక్తిని, ప్రాణశక్తిని లోనికి పంపించినప్పుడు, నాడీ మండల శుద్ధి జరుగుతున్నప్పుడు లోపల ఉన్నటువంటి సరికాని ఎనర్జీస్ అన్నీ బయటికి వస్తూ ఉంటాయి. అవి దృశ్యాల రూపంలో కంటికి కనబడుతూ ఉంటాయి. వాటినే మనం ఆలోచనలు అంటాం. సరికాని ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. మనం చూసినవి అయ్యి కదా, చూసినవి, వినినవి, మాట్లాడినవి
అవన్నీ మన లోపలికి ఎక్కిచ్చేసుకున్నాం. ఇప్పుడు ధ్యానం ద్వారా అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కదా. సో మంచి జరుగుతుంది. మనం ధ్యానానికి కూర్చున్నాం, సరికాని ఆలోచనలు ఒక్క ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్యలో గ్యాప్ను చూడండి. ఆలోచన వచ్చిన వెంటనే చైన్ లాగా మరి ఇంకొక ఆలోచన రాదు, కొంత గ్యాప్ తీసుకునిద్ది. ఆ గ్యాప్లో మీరేం ఆలోచించాలి? నెక్స్ట్ వచ్చే ఆలోచన ఏంటి? రాదిక. మళ్ళీ మనం దాని మీద ఫోకస్ పెట్టాం, ఎరుక పెట్టాం, మళ్ళీ ఇంకేం ఆలోచన వచ్చిద్ది అని మనం ఫోకస్ ఎదురు చూస్తూ ఉంటే ఆ ఆలోచన రాదు. అక్కడ శూన్యత్వంతో కనెక్ట్ అవుతాం. ఫస్ట్ ఒక 2-3 సెకండ్ల తర్వాత ఇంకొక ఆలోచనలు వస్తుంది. రాను 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 మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక 5 సెకండ్లు గ్యాప్ వస్తుంది ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్య. మళ్ళీ ఇంకొక కొన్నాళ్ళు అలాగే ధ్యాన ప్రసాదం చేస్తుంటే 15 సెకండ్లు, 10 సెకండ్లు, ఇంకా కొన్నాళ్ళు ధ్యాన సాధన చేస్తే నిమిషం. గ్యాప్ పెరుగుతుంది కదా ఒక ఆలోచనకు ఒక ఆలోచనకు మధ్య. సో కోపం మనం లోపలికి పంపించినటువంటి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో, అణిచివేసుకున్న భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో, అవి రూపాంతరం చెందుతూ, రూపాంతరం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అసలు కోపం మనలో నుంచి ఏడ నుంచి వస్తుంది? ఇదంతా సరికాని ఆహారం. సరికాని ఆహారం, రెండు రకాల ఆహారాలు ఉన్నాయి: మానసిక ఆహారం, శరీరానికి ఇచ్చే ఆహారం. రెండిటి వల్ల ఎఫెక్ట్ అవుతాం. సత్వగుణము ఆహారం తినేవాడు సాధు సాధు స్వభావంతో ఉంటాడు. సో మాస్టర్స్, మరిన్ని విషయాలు చూద్దాం. ఈ కోపం అనేది పిల్లల మీద మనం చూపిస్తూ ఉంటాం. పిల్లలు పిల్లలుగా ఉన్నంత కాలం వాళ్ళు భరిస్తారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత అణిచివేస్తారు. మనం ఏది విత్తుతామో అదే కోస్తాము మాస్టర్స్. దీనికి బుద్ధుడు ఒక సొల్యూషన్ చెప్పాడు: కరుణ, ప్రేమ. కరుణ, ప్రేమ, ఈ రెండు ముఖ్యమైనటువంటి సొల్యూషన్స్. ఓర్చుకోవటం, భరించటం. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా గొడ్డలి పెట్టు లాంటిది ఈ కోపం. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకి ఎదగలేకుండా ఉంటాం. ఎందుకు? కోపం అనేది మన ఆత్మ వికాసానికి అడ్డుకట్ట వేసేస్తుంది, శక్తి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేస్తుంది. క్షణికోన్మాదం వస్తుంది కోపం వలన. క్షణికోన్మాదం. ఆ ఆ క్షణిక ఉన్మాదం అనేది మీరు ఆలోచన చేస్తే ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఈ మధ్య నాకు ఆ, అమృత కేసు మీరు వినే ఉంటారు. తన సొంత అల్లుడిని చంపించాడు ఆ అమ్మాయి తండ్రి. అమృతరావు అనుకుంటా ఆయన పేరు కూడా, గుర్తులేదు. అల్లుణ్ణి నడి రోడ్డు మీద సుపారీ ఇచ్చి కత్తులు పెట్టి నరికిచ్చారు. క్షణికోన్మాదం. అంతెందుకు, ఆ, ఈ మధ్య నేను మీడియా తక్కువ, శ్రీలక్ష్మి అని శారదా కాలేజీలో చదివే అమ్మాయిని కాలేజీలో మర్డర్ చేశారు. రాఖీ సినిమాలో ఆ సీనే పెట్టారు. అన్ని కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది కోపం, క్షణికోన్మాదం. ప్రత్యేకించి మనం శ్రద్ధ చూపించాలి. మన ఆత్మ వికాసాని కోసం మనం ప్రత్యేకించి శ్రద్ధ చూపించగలిగితే కొంత సాధన కూడా అవసరం. కరుణ మెయిన్. కరుణ ఉన్న చోట కోపం రాదు. కరుణ ఉన్న చోట కోపం రాదు. తర్వాత కోపం పాము బుస లాంటిది. మా పాము తనను తాను కాపాడుకోవటానికి బుస కొట్టాలి, లేకపోతే జనాలు ఆ పాముని చంపేస్తారు అని అనుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, కోపాన్ని నైతికంగా అనుమతి లేదు.
అనుమతి లేదు కోపానికి. కోపం అనేది ఎక్కడ ఎవ్వరి మీద ఎవ్వరికి చూపించడానికి అనుమతే లేదు. నైతికంగా, భౌతికంగా కొన్ని లాలు, కొన్ని చట్టాలు వాటిని సృష్టించింది. కోపం చూపించొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవ ఆత్మ పురోగమనంలో ఇది ఒక విశ్వ నియమం. మానవులు అనుకునే చట్టాలు కోపాన్ని చూపిస్తాయి. తల్లిదండ్రులు బిడ్డల పట్ల కోపాన్ని చూపించకపోతే ఎట్టా? లేకపోతే వాళ్ళు దారికి రారు, వాళ్ళ మాట వినరు. మనం ఎవరమండి? మీకు గుర్తుపెట్టుకోండి, ఒక తల్లి తండ్రి ఉన్నారంటే వాళ్ళకి పుట్టే పిల్లలు వీళ్ళకంటే పెద్దవాళ్ళు. భౌతిక శరీరం మాత్రమే వీళ్ళు పెద్ద. హయ్యర్ డైమెన్షన్స్ నుంచి వాళ్ళు జన్మలు తీసుకుంటారు. వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు పైన ఉన్నారు. ఎవరు పెద్దవాళ్ళు? మీకు అర్థమవుతుందా? సోల్ యొక్క ఏజ్ పిల్లలది తల్లిదండ్రుల కంటే ఎక్కువ. మనకు నేర్పించాల్సిన పాఠాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకు నేర్పించడానికి మనతో జన్మలు తీసుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం పిల్లల్ని కొడతాం, బెదిరిస్తాం, భయపెడతాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరి మీద కోపగించుకోవడానికి నైతికంగా మనకు హక్కు లేదు. వాళ్ళు ఏమైనా చేసింది, కానీ ఇది మానవ సమాజం ఒప్పుకోదు. మీకు గుర్తుపెట్టుకోండి, మానవ రాజ్యాంగం వేరు, దైవ రాజ్యాంగం వేరు. మానవ రాజ్యాంగం వేరు, దైవ రాజ్యాంగం వేరు. కింద మనము ఏదైతే చేస్తున్నామో, యాజ్ అబౌవ్ సో బిలో, లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏదైతే చేస్తామో అదే మన దగ్గరకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కోపం కలిగించేటటువంటి సంఘటనలు మనకు కలగచేస్తారు, కానీ మనం కోపం తెచ్చుకోకూడదు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. మనం హయ్యర్ డైమెన్షన్స్లోకి వెళ్ళాలి అంటే, 10th దాటి ఇంటర్కి వెళ్ళాలి అంటే ఏ సబ్జెక్టు ఫెయిల్ ఉండకూడదు. మానవ లోకం నుంచి వేరే డైమెన్షన్స్లోకి మనం వెళ్ళాలి అంటే కోపం అనేది మనం భూమి మీదే వదిలేసేయాల్సిందే. బుస్స కొట్టడానికి కూడా లేదు. ఎందుకండి? కోపం నైతికంగా భూమి మీద చూపించుకోవడానికి కొన్ని చట్టాలు ఉన్నాయేమో కానీ దైవ నియమం ప్రకారం ఎవ్వరికి ఎవరి మీద కోపగించుకునే హక్కు లేదు. ఇంకొకటి ఏంటంటే, మనకి కోపం లోపల నుంచి ఎక్కడి నుంచి ఇంకా వస్తుంది. కొన్ని రీజన్స్ చెప్పా, కొన్ని దృశ్యాలు లోపలికి పంపించడం మూలాన. అవి మానసిక ఆహారం వల్ల, శారీరక ఆహారం వల్ల. అంటే మనం తినేటటువంటి రకరకాల ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్, పొద్దున్నే లేచి హడావుడిగా పిల్లలు ఇంకా లేగవలేదని అరుచుకుంటూ, తిట్టుకుంటూ, కోప్పడుకుంటూ వంట చేసే తల్లి ఎవరైతే ఉంటారో ఆ ఆహారం తిన్న వాళ్ళకి, ఆ తల్లి వండిన ఆహారం తిన్న పిల్లలకి, ఆ తల్లి ఏ భావాలతో వండిందో, కోపంతో, అసహనంతో, చిరాకుతో, తాను తిన్న ఆ వండిన ఆహారం చుట్టూ ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మన చుట్టూ ఎనర్జీ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. అలాగే ఆహారం చుట్టూ కూడా ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. తాను ఏ భావంతో వండిందో అక్కడ ఏం జరుగుతుంది, ఆ భావానికి సంబంధించిన ఎనర్జీస్ వాళ్ళ బాడీ అబ్జర్వ్ చేసుకునేది. పిల్లలకి ఈ రోజుల్లో చిన్న విషయానికి అసహనం కోల్పోతున్నారు. ప్రతి చిన్న విషయానికి సహనం కోల్పోతున్నారు. కోపం వచ్చేస్తుంది, పక్కనున్న ఫ్రెండ్స్ని భరించలేరు, ఓర్చుకోలేరు. మీకు అర్థమవుతుందా మాస్టర్స్? తల్లి ఏ భావంతో ఆహారం వండుతుందో, ఇప్పుడు మీరు ఈ పాయింట్ ఆలోచించుకుంటే, మనం హోటల్ ఫుడ్ తింటాం. హోటల్లో ఆ వ్యక్తి ఏ భావాలతో వండుతున్నాడో
ఆ భావాలు మనలో కూడా ప్రొడ్యూస్ అవుతాయి, ఉత్పన్నం అవుతాయి. ఉదాహరణకు ఆ వంట ఉండేవాడికి ల్యాకీనెస్ ఉంది, అంటే నాకేదో లోటు ఉంది, లోటు ఉంది, లోటు ఉంది అనుకుంటాడు. ఓనర్ జీతం సరిగ్గా ఇవ్వట్లేదు, అదే బాధతో వాడు వంట చేస్తాడు. ఆ వంట తిని హోటల్కి వెళ్తారు కదా, హోటల్కి మనంతా బాగా ఇప్పుడు కాస్త ఫైనాన్షియల్గా బాగా ఉన్నవాళ్ళు అందరికీ సఫిషియెంట్గా ఉంటుంది. వాళ్ళు హోటల్కి వెళ్తారు ఇంట్లో ఏదో ఒక సందర్భాన్ని బట్టి. హోటల్లో తింటాం. తిన్నప్పుడు ఏం జరిగిద్ది, వాడు ల్యాకీనెస్ అనే ఎనర్జీతో వండిన వంటను బట్టి మనకు అన్నీ ఉన్నా ఏదో లేదు, ఏదో లేదు, ఏదో లేదు. ఏం జరుగుతుంది మాస్టర్స్, అర్థమవుతుందా? సార్ అర్థమవుతుంది. యా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకుంటూ ఉంటాం కోపం ఉంది, అది నాకున్నది సరైన కోపమే, నాకు కోపం లేకపోతే నా కింది నా పిల్లలు ఎలా మాట వింటారు, ఒక తల్లి అనుకుంటుంది అట్లా. ఇందాక ఏం చెప్పాను, భూమి మీద ఉన్నటువంటి వ్యవస్థలకు ఆధ్యాత్మిక తలంలో ఉన్నటువంటి వ్యవస్థలు రెండు వేరు వేరు. మనం ఆత్మపరంగా ఎదగాలి అంటే కోపం అనేది మనం వదులుకోవటం రావాలి. కోపం అనేది ఎదురైతేనే, కోపం కలిగించే వ్యక్తులు మన జీవితంలో ఉంటేనే వాళ్ళను మనం కోపగించుకోకుండా ప్రేమతో ఉండేటట్లుగా ఎలా మసులుకోవాలి అనే లెసన్స్ మనం నేర్చుకోవడానికే అటువంటి వ్యక్తులు మన లైఫ్లోకి వస్తారు. ఉదాహరణకు వృద్ధాప్యంలో ఉన్న అత్తమామల్ని చూసుకోవాలి ఒక కోడలికి. ఎందుకంటే భర్త ఉద్యోగానికి వెళ్తాడు, కోడలు కాస్త తన అత్తమామలను చూసుకోవాలి. తన కోపం వాళ్ళ వాళ్ళని చూసుకోవాలి అంటే ఎట్లా? కానీ సోల్ కాంట్రాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, సోల్ కాంట్రాక్ట్. ఈరోజు మనం ఈరోజు జూమ్లో ఈ విధంగా కలిసి మాట్లాడుకోవాలనేది కూడా అప్పుడు ఆత్మలోకంలో మనం చేసుకున్న డిజైనే ఇప్పుడు ఈ విధంగా వాస్తవం అయింది. అంతెందుకు, కొన్ని వేల సంవత్సరాల కిందట రెండు బ్లాక్ హోల్స్ బిగ్ బ్యాంగ్ అయ్యి అక్కడ నుంచి రిలీజ్ అయినటువంటి వేవ్స్ ఇప్పుడు భూమి మీద ఇప్పుడు వస్తున్నాయి భూమి మీదకి. కాంతి కిరణాలు, సోలార్ వేవ్స్ కొన్ని వేల సంవత్సరాల కిందట రిలీజ్ అయిన, గుద్దుకున్నప్పుడు విడుదలైనటువంటి కాంతి కిరణాలు. యాజ్ ఎబో సో బిలో. పైన ఏమైతే జరుగుతుందో కింద అదే జరుగుతుంది. పైన మనం ఏదైతే నేర్చుకోవాలని ఫిక్స్ చేసుకొని భూమి మీదకి వచ్చామో, ఇక్కడ జస్ట్ ఒక గైడెన్స్ మనకు అందించడానికే మనం సోల్ కాంట్రాక్ట్ తీసుకొని వచ్చాం. గైడెన్స్. మనం అందరం ఇలా కలుస్తాం, ఈ విధంగా ఒకరికొకరు గైడెన్స్ చేసుకుంటాం. మన జీవితంలో వచ్చే మనుషులతో మనం ఏ విధంగా ఉండాలి, కోపాలన్నింటినీ వదులుకోవాలి, అసహనాలు వదులుకోవాలి, కరుణతో ఉండాలి, శాకాహారులుగా మారాలి అని చెప్పుకుంటుంటాం మనం అందరం. సోల్ కాంట్రాక్ట్, కార్మిక్ సోల్ కాంట్రాక్ట్స్ మనము అగ్రిమెంట్ చేసుకొని వచ్చాం భూమి మీదకి. సీతాయనం బుక్లో తను శ్రీరామచంద్రమూర్తి దీనా మరియం తను చిన్న పిల్లగా ఉన్నప్పుడు, అంటే అప్పుడు సీతమ్మ వారి చెలికత్తిగా ఉన్న ఆవిడ తర్వాత ఒక జన్మలో అప్పటికి రాముల వారు ఉంటారనమాట. ఆయన పెద్ద చేతులతో ఆ అమ్మాయి చిన్న మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఒక మాట చెప్తాడు. అప్పుడు ఆ చిన్న పిల్లకి ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాదు, కానీ అది బ్రెయిన్లో ఉండిపోయింది ఆవిడికి. తను ఎప్పుడో చివరిలో తన తల్లిని అడిగిద్ది, అమ్మా, శ్రీరామచంద్రమూర్తి మన ఇంటికి వచ్చాడు ఒకసారి, ఆయన ఒక మాట చెప్పాడు, నాకు ఆ చిన్న తెలియలేదు, అర్థం కాలేదు, ఏం చెప్పాడమ్మా అంటే, ప్రతి జన్మలోనూ నీకు నీ యొక్క ఆత్మ ప్రణాళికను గుర్తు చేసే వాళ్ళు వస్తారు, నేను కూడా తోడుంటాను అని చెప్పాడు ఆ అమ్మాయికి. ఈ జన్మలో దీనామర్యం సీతాయనం అనే బుక్ రాయటం, ఈ జన్మలో
ఆనంద్ కర్ణేష్ అనేటటువంటి వ్యక్తికి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్, ఆనందంగా జీవించడానికి సహస్ర విత్తనాలు అమ్మ లక్ష్మీమాత ఆయన ద్వారా ఆ విషయాలు మనకు తెలియచేయటం, రామకృష్ణ పరమహంస ద్వారా మరిన్ని విషయాలు తెలియచేయటం. అబ్బో అసలు ఎంతమంది మనకు సోల్ కాంట్రాక్ట్స్ మన లైఫ్లో ఉన్నారు. పత్రి సార్, సరోజ మేడం, రేఖ గారు, చిత్ర గారు, నాగలక్ష్మి మేడం, అమృతలక్ష్మి మేడం, కృష్ణకుమారి మేడం, నళిని మేడం, ఎంతమంది ఎంతమంది సోల్ కాంట్రాక్ట్. మనమేమి పరాయి వాళ్ళం కాదు, మనం అందరం ఆత్మబంధువులం. సుమారుగా 3000 మంది ఉంటాం మనం భూమి మీద. ఖచ్చితంగా 3000 మందిలో ఒక్కసారన్నా ఒక లైఫ్లో ఒకసారన్నా మనం కలుస్తాం. మన జీవితంలో దగ్గర బంధువులుగా వాళ్ళు వస్తారు మనకి. 3000 జన్మల లోపైన మన జన్మచక్రం కంప్లీట్ అవుతుంది. 3000 జన్మలకు మించి కూడా పట్టొచ్చు. 1500 జన్మల్లోనే జన్మచక్రం కంప్లీట్ అవ్వచ్చు. కోపం క్షణికోన్మాదం. మనం గనక దాన్ని అధిగమించాలి అంటే అద్దాన్ని గనక మన టేబుల్ మీద పెట్టుకున్నా మనకు అర్థమైపోతుంది. మన మొహంలో హావభావాలు, కవళికలు మారిపోతాయి. అద్దంలో చూసుకున్న వెంటనే కోపం వల్ల ఇంత చండాలంగా ఉందా నా ఫేసు అని వెంటనే మారిపోతాం. అలాగే చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి తనకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి అని పక్కనోడి మీద కోపం. ఏ విద్యా వ్యవస్థలు మనకి సంస్కారం నేర్పుతున్నాయి? కోపం అనేది అదొక పురుష లక్షణంగా భావిస్తారు. ఒక ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? వాళ్ళకి జీతాలు పెంచమని కోపంతో ఉద్యోగాలు మానేసి ధర్నాలు చేస్తారు. కోపం ఎన్ని దుష్పరిమాణాలు తీసుకొస్తాయి అంటే వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తాయి. అశోకుడు తన కోపంతో కొన్ని వేల మంది రక్తాన్ని యుద్ధంలో కారిపోయేటట్టు చేశాడు, ప్రాణాలు పోయేటట్టు చేశాడు. మహాభారత యుద్ధం కోపం. తన శత్రువుని కూడా ప్రేమించగలిగినటువంటి వాడిలో కోపం అనేది ఉండదు. ఫిఫ్త్ డైమెన్షన్ పీపుల్, ఈ భూమి మీదే ఫిఫ్త్ డైమెన్షన్ పీపుల్ ఇప్పుడు రెడీ అయ్యారు మాస్టర్స్. థర్డ్ డైమెన్షన్ పీపుల్లో కోపం, జలసి, ఈర్ష్య, కామం, క్రోధం అన్నీ ఉంటాయి. మానవులు పరిణామం చెందుతున్నారు. అన్ని పరిణామం చెందుతున్నాయి మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. అన్ని పరిణామం చెందుతున్నాయి, అన్ని మార్పు చెందుతున్నాయి. ఒక మానవుడే కొన్ని వేల సంవత్సరాల నుంచి స్ట్రక్ అయిపోయి ఉన్నాడు. థర్డ్ డైమెన్షన్లో స్ట్రక్ అయిపోయి ఉన్నాడు. ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళిపోయినాయి చాలా లోకాలు. వేరే స్వర్గలోకాలన్నీ ఫిఫ్త్ డైమెన్షన్ పైన ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ 13వ డైమెన్షన్ నుంచి వచ్చారు. రామకృష్ణ పరమహంస నారాయణ లోకాలకు ఆవలి వైపు నుంచి వచ్చారు. అది 13 లోకాలకు ఆవలి వైపున ఉంటుంది. మనకు తెలిసిన 12 లోకాలు అటు అటు ఏడు ఇటు ఏడు కాదండి. చాలా లోకాలు ఉన్నాయి, చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. అటువంటి డైమెన్షన్స్ లో మానవుడు ఇక్కడ కోపాన్ని విసర్జించగలిగితే, బంధాలన్నిటినీ నుంచి విడుదల పొందగలిగితే అక్కడికి మనం జర్నీ, అక్కడ క్వాలిఫికేషన్. ఇంకొక విషయం ఏంటంటే మనం అక్కడ నుంచి వచ్చిన వారం, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏమీ లేదు. ఇది స్కూలు. ఎర్త్ అనేది స్కూలు. అద్దింట్లో కొన్నాళ్లే ఉంటాం, తర్వాత మనం సొంతగా ఇల్లు కట్టుకొని వెళ్ళిపోతాం. ఈ భూమి అనేది మానవులు నేర్చుకోవలసినటువంటి పాఠాలు, ముఖ్యమైనటువంటి పాఠాలు: కరుణ పెంచుకోవటం, అన్కండిషనల్ లవ్ పెంచుకోవటం, కోపాన్ని అధిగమించటం.
ఇక ఈ కోపాన్ని గనక అధిగమించగలిగితే అక్కడ ఉండేది కరుణే, ప్రేమే. ఇక మనిషి పాస్ అవ్వాల్సిన పాఠాల్లో ఇంకా అతి ముఖ్యమైన పాఠాలు ఇవే. వెరీ వెరీ డిఫికల్ట్. ఈ మూడు పాఠాలు నేర్చుకోవడానికే జన్మల జన్మల జన్మలు మనం దొల్లుతున్నాం. అలా రిక్వెస్ట్ చేసుకున్నాం, ఈ జన్మ ట్రై చేస్తా, ఈ జన్మ ట్రై చేస్తా. విత్ సోల్ ఫ్యామిలీ, గుర్తుపెట్టుకోండి. విత్ సోల్ ఫ్యామిలీ రావాలి అంటే 12 మంది మాస్టర్స్, 12 రూముల్లో మనం వెయిట్ చేయాలి. హయ్యర్ డైమెన్షన్స్లో ఆత్మగా అందరి ఆమోదం పొందుకొని అప్పుడు భూమి మీదకి రావాలి. భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాం? మన ఆత్మ ప్రణాళిక మర్చిపోయి నేను ఇంత సంపాదించా, అంత సంపాదించా, అహం, అన్నీ వదిలేసిపోతాం. అహం అనేది కూడా వదులుకోవలసినటువంటిది. వీటన్నిటి వలనే కోపం. అహం ఉంది అంటే కోపం ఉంది. మనసులో నుంచి పుట్టుకొచ్చేయే ఇవన్నీ, మనసులో నుంచి పుట్టుకొచ్చే ఇవన్నీ. మనం మీడియాలో చూస్తూ ఉంటాం హింస. ఆ హింస మనం ఏదైతే చూస్తున్నామో ఆ హింస ఎందుకు జరిగింది? కోపం వల్ల జరిగింది. సో కోపం వలన ప్రయోజనాలు ఉన్నాయి అనుకునే వాళ్ళు పప్పులో కాలేసినట్టే. తమ పిల్లల్ని నేను సరి అయిన క్రమంలో ఉంచాలంటే కోపాన్ని నేను చూపించాల్సిందే అనుకుంటూ ఉంటారు. దీనికి నైతికమైన అనుమతి లేదు. దీనికి నైతికమైన అనుమతి లేదు. మన భారతదేశంలోనే ఉంది. వేరే వేరే దేశాల్లో 5-6 సంవత్సరాల పిల్లలు దాటిన తర్వాత కొట్టారంటే పక్కన వాళ్ళే కంప్లైంట్ చేసేస్తారు పోలీసులకి. 1 మినిట్ మాస్టర్స్. ఓకే. హలో, నా వాయిస్ క్లియర్గా ఉందండి? ఎస్ సార్, కంటిన్యూ సార్. యా. ఓకే. కోపం అనేది మనల్ని పతనానికి తీసుకెళ్తుంది. ఎవరి మీదైనా సరే ఈ కోపాన్ని మనం చూపించాలనుకుంటున్నప్పుడు దాని తర్వాత వచ్చే ఆ ప్రభావాన్ని మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. మీరు విత్తింది మీరు కొయ్యక మానరు. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. భయం చేత క్రమశిక్షణ రాదు. పిల్లల మీద కోపపడటం వలన వాళ్ళ క్రమశిక్షణ రాదు. ఆ క్షణం వాళ్ళు భయం చేత మీకు లోబడి ఉండొచ్చు, కానీ రేపొద్దున ఆ భయం తిరిగి మిమ్మల్ని భయపెట్టేంతగా వాళ్ళు పెరిగినట్టే ఆ భయం అనేది కూడా వాళ్ళల్లో పెరుగుతూ వస్తుంది. భయంతో ఏమీ సాధించలేం, కోపంతో ఏమీ సాధించలేం. తిరిగి కోపాన్నే పొందుతాం. ఒక డైలాగ్ ఉంది ప్రేమించుతారు ప్రభాస్ది. ప్రేమించు డ్యూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రేమకు ప్రేమే తిరిగి వస్తుంది, కోపానికి కోపం తిరిగి వస్తుంది, ద్వేషానికి ద్వేషం తిరిగి వస్తుంది. ఆ చెంప మీద కొడితే తిరిగి చెంప మీద కొట్టించుకోవాల్సిన అవసరం వస్తుంది మాస్టర్స్. ఇది విశ్వ నియమం. వీడియో ఆన్ చేయాలి. ఇది విశ్వ నియమం మాస్టర్స్. కోపాన్ని అధిగమించటం ఎలాగో తెలుసుకోలేని వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగలేడు. ఆధ్యాత్మికంగా ఎదగలేడు. ఇది శాశ్వతమైన పిచ్చిగా కూడా ముదిరింది. అతి క్రోధంతో జీవించేటటువంటి వాళ్ళు, దీన్ని ఆధ్యాత్మికంగా ఎదగాల్సి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా కోపాన్ని అధిగమించడానికి ప్రత్యేకమైనటువంటి సాధనలు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.
ఇంకొక విషయం ఏంటంటే మనం వన్నెస్లోకి ప్రయాణం చేస్తున్నాం. వన్నెస్, వన్నెస్ గుర్తుపెట్టుకోండి. కోపం మీద ఎన్ని సెషన్స్ అయినా చేయొచ్చు. ఈ వన్నెస్ అనే మాటకు అర్థం మీరు జ్ఞాపకం చేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. భగవద్గీతలో ఉంటుంది, ఎవడు ఏకత్వంలో ఉంటాడో, సర్వభూతాలలోనూ నన్నే చూస్తాడో, ఆ యోగి ఎలా జీవిస్తున్నప్పటికీ నాలోనే జీవిస్తాడు అని ఉంటుంది. దాని అర్థం, ఓ అర్జున, ఏ యోగి సకల భూతాల సుఖాన్ని దుఃఖాన్ని తన సుఖ దుఃఖాలుగా భావిస్తాడో అతడే నా దృష్టిలో సర్వశ్రేష్ఠుడు అని చెప్తూ, పరాయవాడు ఎవడూ లేడు, ఉన్నది ఒక్కటే, వన్నెస్. ఇక్కడ మీరు ఏడిపిస్తున్నారంటే మీరే ఏడుస్తున్నారని అర్థం. మీరు కోప్పడుతున్నారంటే ఆ కోపాన్ని భరించాల్సింది, కోప్పడేది, కోపాన్ని ఫేస్ చేసేది కూడా మనమే. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికైనా ఆనందాన్ని ఇస్తున్నామంటే మనకు ఆనందం వస్తుంది, ఆశించి కాదు. నిజంగా మనకే ఆనందం కోసమే చేస్తున్నాం. ఒకరికి జ్ఞానం పంచుతున్నామంటే ఆ జ్ఞానం తిరిగి మనకే అందుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్, ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వన్నెస్ అంటే అక్కడ ఎవరినో కొడుతున్నామంటే దెబ్బ మనకే తగులుతుంది. ఆ చెట్టు నరుగుతున్నామంటే ఇక్కడ ఎక్కడో దెబ్బ వస్తుంది, పెయిన్ వస్తుంది. అక్కడ ఒక పక్షి చనిపోతుందంటే ఇక్కడెక్కడో లోపల ఒక అవయవం దెబ్బతింటుంది. అక్కడ ఒక కోడి మూగజీవి బలి అయిపోతుంది అంటే ఇక్కడెక్కడో ఈ శరీరంలో ఒక అవయవం దెబ్బతింటుంది. వన్నెస్, ఏకత్వం వాడికి తెలిసినా తెలియకపోయినా పరిపూర్ణులైనటువంటి యోగులు ఈ వన్నెస్లోకి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేకమైన సమయం మహాదేవి లక్ష్మి ప్రత్యేకించి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ వన్నెస్, డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అవేకనింగ్ కోసం అవి వన్నెస్లోకి వచ్చేస్తున్నాయి. స్త్రీ అని పురుషుడనే భేదభావాలలో నుంచి ఏకత్వానికి తీసుకొస్తున్నాయి. అమ్మవారు చెప్పే నాలెడ్జ్, బయట ఏ నాలెడ్జ్ అయినా సరే అందులో కలిసిపోతుంది, అమ్మవారు చెప్పే నాలెడ్జ్లో కలిసిపోతుంది మాస్టర్స్. దివ్య స్త్రీ తత్వం ఎప్పుడైతే అవేకనింగ్ లోకి వస్తుందో, దివ్య పురుషత్వం ఎప్పటికీ బ్యాలెన్స్ లోనే ఉంది. రావాల్సిందే దివ్య స్త్రీ తత్వం. పురుషుడిలో ఉన్న దివ్య స్త్రీ తత్వం, స్త్రీలోనూ ఉన్న దివ్య స్త్రీ తత్వం పైకి రావాలి. ఇద్దరిలోనూ పురుష తత్వాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు, అందువల్లే కోపాలు. కోపగించుకోవడానికి పరాయి వాడు ఎవడున్నాడండి? కోపగించుకోవడానికి మనకు పరాయి వాళ్ళు ఎవరున్నారు? ఉన్నది ఒక్కడే అయినప్పుడు, ఉన్నది ఒక్కటే అయినప్పుడు కోపగించుకోవడానికి పరాయి వాడు ఎక్కడ? ఆ ఒక్కడే నేను. నేను అనేది అది మనం చెప్పుకుంటున్నాము, అనుభూతి చెందుతున్నాము, ఆచరణలో ఫెయిల్ అవుతున్నాం. వస్తుంది మాస్టర్స్, మీరేం చింతపడద్దు. ఒక్కసారిగా చెట్టు నాటాము, పంట వచ్చేస్తుంది, అలా మీరేమి ఆలోచించాల్సిన అవసరంలా, వచ్చేస్తుంది. టైం పడుతుంది. మనకి ఈ సృష్టిలో ద్వంద్వత్వం అనేది లేదు. మనకి ఎదురుగా ఎవరూ లేరు. నా కొడుకులోనూ నేనే ఉన్నా, నా కూతురులోనూ నేనే ఉన్నా, ఆ చెట్టులోనూ నేనే ఉన్నా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఉన్నది ఒకటే కదా, ఇంతమంది లేరు. ఇక్కడ పెయిన్ వస్తుందంటే అక్కడ వస్తుంది, అక్కడ పెయిన్ వస్తుందంటే ఇక్కడ వస్తుంది, అక్కడ ఆనందం వస్తుందంటే ఇక్కడ ఆనందం వస్తుంది, అక్కడ దుఃఖం వస్తే ఇక్కడ దుఃఖం వస్తుంది. వన్నెస్.
ఇది పరిపూర్ణమైనటువంటి మోక్షానికి, ముక్తికి చివరి పాయింట్. వన్నెస్. కోపం పోయిందే కారుణ్యం వచ్చేస్తుంది, ప్రేమ వచ్చేస్తుంది, అన్కండిషనల్ లవ్ వస్తుంది. సృష్టిలో ఉన్నదంతా కూడా నేనే, సకల భూతాలను సమంగా చూసేటటువంటి దృష్టి రావాలి. సో మాస్టర్స్, కోపం అనేది అధ పాతాళానికి తొక్కేస్తుంది, జన్మ చక్రంలో పడి తిరుగుతున్నట్లుగా చేస్తుంది. ఏదైనా మీకు అర్థం కాకపోతే అడగండి మాస్టర్స్. టార్కామ్ సెరాయిడ్ ఆరియన్ రాసిన చిరాకు అనే పుస్తకంలో నుంచి, అది ఒక వినాశక జ్వాల, అది మనల్ని ఏ విధంగా జన్మ చక్రంలో, కర్మచక్రంలో పడి తిరిగేటట్లుగా చేస్తుంది, దానివల్ల మన శరీరానికి, మన అవయవాలకి ఎంత ఇబ్బంది కలుగుతుంది, చాలా సూక్ష్మమైన విషయాలను ఆయన వివరించి చెప్పి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనం స్వీకరిస్తూ నలుగురికి పంచండి, నలుగురికి తెలియపరచండి. ఈ పవర్ ఆఫ్ తపస్య యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. పరమగురు పత్రి సార్, శంబాల పరమగురువులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు ఇక్కడ చేరిన ప్రతి ఒక్క మాస్టర్కి కూడా కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. గ్రాటిట్యూడ్ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా మాట్లాడొచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిరాక్ అనే పుస్తకం మీద సెకండ్ పాయింట్ ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక కొత్త పాయింట్ మనం చూద్దాం. ఈ చిరాకు మనకి ఎందుకు కలుగుతుంది, చిరాకు వలన వచ్చే భావోద్వేగాలను మనం ఎలా అదుపు చేసుకోవాలి, వాటిని ఎలా ఆగమ పాయన చేసుకోవాలి, రాబోయే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాము. ఫాలో అప్ అవుతూ ఉండండి మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఎస్ సార్. సార్ సొల్యూషన్ చెప్పారు. అంటే కరుణ, ప్రేమ, ఓర్చుకోవడం, భరించడం, వీటిని చెప్పారు సార్. అయితే ఒక క్వశ్చన్ సార్. మామూలుగా కోపం గురించి మన పురాణాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, శివుడు, సతీదేవి, అంటే ఆ ఉగ్ర రూపంలో నుంచి సతీ వెళ్ళిపోయిందనే బాధతో వీరభద్రుడు సృష్టింపబడ్డం కానీ, ప్రహ్లాదుడు కోసం నారాయణుడు లక్ష్మీ నరసింహస్వామిగా అవతారం పొందడం కానీ, అంటే వీళ్ళ కోపాన్ని మనము అంటే ఒక న్యాయం కోసం, ఒక ధర్మాన్ని కోసం, ఒక డివైన్ ఎమోషన్ గా తీసుకున్నప్పుడు, మన లైఫ్ లో కూడా ఒక మంచి పని కోసమే ఒక కోపం అనే ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి సార్? అంటే మనం కూడా ఒక చేంజ్ కోసమే ఒక్కొక్కసారి కోప్పడాల్సి వస్తుంది కదా. సో అది సార్ క్వశ్చన్. సో దీన్ని ఎలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి? నిజం చెప్పాలి అంటే మనకి ఎవరి మీద కోపపడేటటువంటి నైతిక హక్కు ఎవరికి ఇవ్వాల. ఎందుకు కోపపడాలి మనం? ఎవరిని ఎందుకు మనం సరిచేయాలనుకుంటున్నాం? మనం సరిచేయాలని అనుకుంటున్నాం, కానీ సరి అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఏమనుకుంటున్నాం, వాళ్ళు ఏదో బాగాలేదు, వాళ్ళు ఎవరో బాగాలేదు, నేను సరిచేయాలనుకుంటున్నా, వాళ్ళు సరి అవ్వట్లేదు, అందుకు నాకు కోపం వస్తుంది. అంటే ఇక్కడ లోపం ఎక్కడుంది? చూసే కంటిలోనే ఉంది. మంచి అని మనం అనుకుంటున్నామంటే ఇంకేదన్నా చెడు అని అనుకుంటున్నాం కదమ్మా. ఎస్. మనకి ఎక్కడుంది రైట్? ఇది ఇది సరికాదు, వీళ్ళు కరెక్ట్గా లేరు అని చెప్పడానికి మనకు రైట్ ఉందా? లెస్. సో అలాంటప్పుడు మనం ఎందుకు, అంటే మనం చూసాము 1000 Seeds of Jaiలో
ఆ సరస్వతీదేవి కోపం ఒక ఆత్మ చక్రానికి కారణమైంది. ఇప్పుడు 3000 జన్మలు పడి కొట్టుకొని తిరుగుతున్నాం మనం అప్పటి నుంచి. ఎస్ సార్. మన స్వస్థలం వదిలి మన ఆత్మచక్రంలో ఎన్నిసార్లు ఈ ఫెయిల్ అయిపోయి వస్తున్నాం. జీసస్ క్రైస్ట్ ని అంటే ఇప్పుడు త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఎస్ సార్. సో కాలాన్ని బట్టి ఆత్మ యొక్క సంచారం లేదా ఆత్మ యొక్క జ్ఞానం. ఆ, నా వీడియో వస్తుందా? రావట్లేదు కదా? రావట్లేదు. ఆత్మ, సారీ, ఇట్స్ ఓకే. ఆత్మ కాలాన్ని బట్టి కొన్ని ధర్మాలను పాటించుకుంటూ భూమి మీద ఫ్లో అవుతూ వస్తుంది. ఆత్మ యుగ ధర్మాన్ని బట్టి కొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తుంది. ఎస్ సార్. ఫైనల్గా ఈ యుగానికి వచ్చేటప్పటికి కోపం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక రోల్ మోడల్ని పెట్టారు మన భూమి మీద. శంబాలా పరమ గురువుల యొక్క అనుమతితో జీసస్ క్రైస్ట్ భూమి మీద జన్మ తీసుకున్నాడు. పక్కలో బల్లెం పెట్టి పొడిచిన వ్యక్తిని కూడా ఆయన క్షమిస్తూ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. దీనికి మన పురాణాలలో అన్ని వేద గ్రంథాలను మనం చూస్తే కోపం అనేది అవసరానికి చూపించాలి. నువ్వు ఎన్ని యుగాలు జన్మ చక్రంలో పడి తిరుగుతావో అది మీ ఇష్టం. చచ్చిపోవడం అనేది ఉండదు మానవుడికి. వాళ్ళు చంపుతున్నారు అని అనుకుంటున్నారు కానీ అది శరీరాన్ని, ఆత్మను కాదు కదా, మనల్ని కాదు కదా. మన మాట వాళ్ళు వినకపోతే చచ్చిపోతారు అనుకుంటే వాళ్ళు ఏం చచ్చిపోరు, చచ్చినా చావరు. నిజంగా బ్రతకడం అనేది శరీరాన్ని వదిలిన తర్వాతే జరుగుతుంది. ఇది తెలియక నిజమైన బ్రతుకు ఇప్పుడు అనుకుంటున్నారు. సో మాస్టర్స్, ఈ యుగంలో ఒక రోల్ మోడల్ని భూమి మీద పంపించారు మాస్టర్స్. క్షమించడంలో, కారుణ్యం చూపించడంలో హైయెస్ట్ పీక్ లెవెల్లో జీసస్ క్రైస్ట్ తను చేసి చూపించాడు. ఆ టైంలో ఆయన బోధించే టయానికి కూడా ఆ జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా అది యాక్సెప్ట్ చేసేటటువంటి జనాలు తక్కువ. ఎందుకంటే ఆయన ఎవరో హీలర్ హీలర్ అనుకుంటూ రోగాలు తగ్గించుకోవడానికి వాటికి వీటికి ఆయన్ని ఆరాధిస్తున్నారు. కానీ అనంతమైన కరుణతో నిండినటువంటి ఒక ఆత్మస్వరూపం ఆయన. లక్ష్మీమాత కూడా అదే చెప్తుంది. ప్రేమ కరుణతో నిండిపోయి ఉంటే అన్కండిషనల్ అవుతుంది. లేదు, మేము కోపం చూపించుకోవాలనుకుంటే చూపించుకోవచ్చు, ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేవు. తిరిగి మళ్ళీ ఆ కోపాన్ని రుచి చూడాలి. ఇది విశ్వ నియమం, ఇది విశ్వసూత్రం. మాకు అవసరం లేదు, మాకు ఇక జన్మచక్రంలో ముగింపు, ఈ జన్మలోనే నేను ముగించుకుంటాను అని అనుకున్న వాళ్ళకి కరుణ, అన్కండిషనల్ లవ్, శాశ్వతమైనటువంటి క్షమాగుణం, పొడిచిన వాడిని కూడా క్షమించేటటువంటి గుణం. ఈ ఎక్కడ వస్తుంది కోపం? ఎవరికి వస్తుంది? పొడుస్తున్న వాడే పొడిపించుకుంటున్నాడు. మీకు ఇందాక చెప్పా, వన్నెస్ లోకి వచ్చిన వాడు ఎవడు? కోపంలోకి రాడు. వన్నెస్ కి, డ్యూయాలిటీకి అవల వైపు ఉన్నవాడు కోపం ఫేస్ చేస్తాడు, అంతే. ఆ కోపాల వల్లే ఎన్నో జన్మ చక్రాలు పడి కొట్టుకుపడి తిరుగుతున్నారు మన మానవులు.
కోపం అనేది అల్టిమేట్ గా మళ్ళీ మనకి జన్మను సృష్టిస్తుంది. మంచి తాత్కాలికమైన మంచే జరుగుతుంది అని అనుకుంటున్నారు, కానీ దానివల్ల తాత్కాలికమైన మంచి జరగవచ్చు, కానీ శాశ్వతమైన నష్టం జరుగుతుంది కోపం వల్ల. బ్రహ్మానంద స్థితిలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉన్న మనమందరము సరస్వతీ మాత యొక్క చిరు కోపంతో జన్మ చక్రంలోకి మనం వచ్చాం. మన ఆత్మ చక్రంలో అమ్మ అమ్మ యొక్క ఆత్మ చక్రంలోని వాళ్ళమే మనం అందరం. అమ్మే ఈ నాలెడ్జ్ ఇస్తుంది. వాళ్ళందరూ మేరీ మ్యాగ్దలిన్ అండ్ లక్ష్మీమాత, ఐసిస్, తారా, మేరీ, బ్రిగిడ్, సరస్వతి మాత, లక్ష్మీమాత, వీళ్ళందరూ ఈ వర్కే చేస్తున్నారు. అనంతమైన కరుణ, అనంతమైన ప్రేమ. కోపం తీసేసుకోండి. కోపం నాకు వస్తుంది అంటే అది జన్మచక్రంలో పడి తిరుగుతాం, తప్పదు. తాత్కాలికమైన హ్యాపీనెస్ లభిస్తుంది, అహం లభిస్తుంది తాత్కాలికంగా. మన మాట వాడిన్నాడు మన కోపాన్ని బట్టి మనకి తాత్కాలికంగా హ్యాపీనెస్ అనిపిస్తుంది మేడం, కానీ శాశ్వతమైన నష్టం కలగజేస్తుంది. మళ్ళీ జన్మచక్రం కోసం పాకులాడాలి. ఇది అంగీకరించాలి అంటేనే ఆ వన్నెస్ గురించి అర్థం అవ్వాలి. మీరు ఎవరిని కోపడుతున్నారు? సొసైటీలో ఒక మంచి జరగాలి, అలా మంచి జరగాలి అంటే కోప్పడేవాడు ఒకడు ఉండాలి అనుకుంటాం. మానవ రాజ్యాంగానికి దైవరాజ్యాంగానికి తేడా ఉంటుందని మీకు చెప్పా, గుర్తుపెట్టుకోండి. ఒకడు దోచుకోబడుతున్నాడంటే వీడు ఆల్రెడీ ఇంకొకటిని దోచాడు కాబట్టి దోచుకోబడుతున్నాడు, అంతే. ఇది విశ్వకర్మ కర్మ సిద్ధాంతం. ఇది అర్థం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జన్మచక్రంలో వన్నెస్కి ఎవరైతే నేను రెడీ అని అనుకుంటాడో వాడు ఖచ్చితంగా ఈ కోపాన్ని వదిలేసుకొని క్షమాగుణంలోకి ఎంటర్ అవ్వాలి మాస్టర్స్. లేదు, ప్రస్తుతానికైనా హ్యాపీగా ఉండొచ్చు, కోపాన్ని కొంచెం చూపించి మన ఈగో సాటిస్ఫై చేసుకోవచ్చు అనుకుంటే అలాగూ చేసుకోవచ్చు. తర్వాత మీరు కూడా మీ తల్లిదండ్రులు మళ్ళీ జన్మచక్రంలో పడి మళ్ళీ ఆ కోపాన్ని ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే మాస్టర్స్, ఇంకా థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, విజయలక్ష్మి సార్. అమ్మా నమస్తే అమ్మా. సార్ చాలా బాగా చెప్పారు సార్. యా థ్యాంక్ యూ అమ్మా. కోపం వలన ఎంత అనర్థమో, కోపం వలన ఆలోచన రహిత స్థితి ఏర్పడి దాంతో ద్వేషం పెరుగుతుంది. అవును. దీనికి కారణం మనం చూసే దృశ్యాలు, మనం వినేటువంటి విషయాలు, తీసుకునేటువంటి ఆహారం అని కూడా చెప్పారు సార్, చాలా బాగుంది. యా అమ్మా. ఆ యొక్క ప్రభావం మన మీద పడుతుంది అని చెప్పారు. యా. కాబట్టి అలాంటి దృశ్యాలు, విషయాలు వినకూడదు, చూడకూడదు, ఆహారం మంచిగా తీసుకోవాలి అనేది చాలా బాగుంది సార్. తర్వాత యా. ఈ వంట చేసే విషయంలో కూడా చాలా బాగుంది సార్. అది నేను మీ ద్వారా ఇప్పుడే వింటున్నాను. వంట చేసేటప్పుడు కూడా చాలా ప్రేమతో వండాలి. అవును. లేకపోతే ఆ నెగిటివ్ ఎనర్జీస్ చుట్టూ ఫామ్ అవుతాయి అని అంటారు. యా. నేను అటు చాలా టేస్ట్ గా ఉంది అంటే పిల్లలు ప్రేమతో వండాను అందుకనే ఇంత రుచిగా ఉందిలే తినండి అంటూ ఉంటాను జోక్గా. అది మీరు చెప్పేటప్పటికి ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఓ. తర్వాత అది కరెక్ట్ సార్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చెప్పేసి మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇది ఎంతో శాంతంగా ఉంటే ఎటువంటి సమస్య అయినా కూడా సొల్యూషన్ దొరుకుతుంది సార్. కోపం పెంచుకుంటే ద్వేషం పెరుగుతుంది. మితిమీరిన కోపం వల్లనే సార్ ఈ ద్వేషం వలన ఈ కొట్టుకోవటాలు కానీ, హత్యలు కానీ ఇవన్నీ జరగటానికి రీజను. మీరు ఉదాహరణ కూడా చెప్పారు.
ఒక అమ్మాయిని ఇట్లా అల్లుడు అని చంపేయటం, అది చాలా దారుణంగా నేను కూడా చాలా బాధపడ్డాను సార్ ఆ విషయంలో. తర్వాత ఆయన కూడా తర్వాత సూసైడ్ చేసుకుని ఇదవ్వటం, ఎంతో ఆస్తిపరులు, మంచి ఫ్యామిలీ. అది కేవలం అతను ఇష్టం లేక, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చేసుకోవడం ఇష్టం లేక అదే ద్వేషం పెంచుకుని అలా చేయటం వలన ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అసలు అది చాలా దారుణంగా అనిపించింది సార్, చాలా బాధాకరం అనిపించింది మనలాంటి వాళ్ళకి కూడా. ఆ విషయం విని, ఆ దృశ్యం చూసి చాలా బాధ కలిగింది సార్ అప్పుడు. ఆ, ఇదంతా దేని వలన అంటే మితిమీరిన కోపం. ఆ మితిమీరిన కోపం వలన ద్వేషం పెరిగిపోతుంది. దాంతో ఏమవుతుంది, ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. ఏం చేస్తున్నామో అనేటువంటి విచక్షణ ఉండదు. దాంతో ఇవన్నీ జరగడం ఈ కోపం వల్లనే. అది లేకుండా ఉంటే, ఎంతో శాంతంగా ఉంటే మనకి మంచి ఆలోచనలు వస్తాయి. ఏ విషయమైనా మనం సొల్యూషన్ దొరుకుతుంది, ముందుకు వెళ్ళగలుగుతాం సార్. అందరం కూడా చాలా హ్యాపీగా జీవించగలుగుతాం. తర్వాత ఈ ధ్యానం వలన ఇవన్నీ ఏర్పడతాయి సార్ మనకి. ఈ ధ్యానం చేస్తే మనకి ఈ భావోద్వేగాలన్నీ నశించి శాంతియుతంగా ఆలోచించడానికి చాలా దోహదపడుతుంది సార్. అందువల్లనే నేను 9 months బ్యాక్ యుఎస్ వెళ్ళినప్పుడు మా మేనగోడలు పిల్లలకి అందరికీ చెప్పాను సార్. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు చాలా ఆ, దానికి అలవాటు పడి, మా అమ్మాయి కానీ మా మేనగోడళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కానీ చక్కగా ధ్యానం చేస్తున్నారు. వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవటంతో ఆ స్ట్రెస్ తగ్గి బాగుంది అని చెప్తున్నారు నాతోటి. ఇదంతా మీ వల్లనే జరిగింది సార్. ఇప్పుడు వాళ్ళు ఆ ఆ చంద్ర పులమరశెట్టి అనే సార్ని ఇంటికి పిలిపించుకొని చాలా చక్కగా ధ్యానం చేశారు సార్. వావ్. అక్కడ టెక్సాస్ లో ఇప్పుడు ఆల్ఫా ఒమేగా అనేటువంటి పిరమిడ్స్ ని కన్స్ట్రక్షన్ చేయటానికి ఈ శ్రావణ మాసంలో శంకుస్థాపన చేస్తున్నారంట సార్. వావ్, సూపర్. చాలా మీకు పిక్చర్స్ పంపించాను సార్ నేను. చూశాను. అవే సార్ మా అమ్మాయి అందులో ఉన్నదంతా, మా మనవరాలు మనవాళ్ళు మేనగోడలు మా మా అమ్మాయి వీళ్ళే సార్ ఫ్యామిలీస్. గ్రేట్ మేడం. చాలా సంతోషంగా ఉంది సార్ నాకు. ఈ 9 months బ్యాక్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంత చక్కగా ధ్యానంలో ఎంత శ్రద్ధగా చేస్తూ, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిన గురువుల్ని ఇంటికి పిలిచి చక్కగా ఆ, వాళ్ళు చేసుకోవాల్సినటువంటి గురువుని గౌరవించుకోవడం, తర్వాత ఈ పిరమిడ్లు కట్టడానికి కూడా అందరూ కలవడం చాలా సంతోషం అనిపించింది సార్. సూపర్ అమ్మా, సూపర్. అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు అవును సార్. చెప్తుంది. నాకు కూడా చాలా సంతోషంగా, మీకు ఇంతకు ముందే చెబుదాం అనుకున్నాను సార్. కాకపోతే ఇప్పుడు ఈ పిక్చర్స్